హలో వ్యూయర్స్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉంటూ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ కారణంగా తేలింది. దీంతో తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ప్రోత్సహించే ఎవరిని వదిలేది లేదని భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కేంద్రంగా వచ్చిన ఆదేశాలే కారణమని తేలడంతో భారత ప్రభుత్వం సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది, సైనిక విన్యాసాలు నిర్వహించింది. భారత్ తమపై ఎప్పుడు దాడి చేస్తుందో, ఎలా విరుచుకుపడుతుందో అన్న భయం పాకిస్తాన్లో ఉన్నందున పాకిస్తాన్ కూడా సరిహద్దులకు తన సైన్యాన్ని మోహరించింది. పాకిస్తాన్ వాయుసేనను కూడా సిద్ధం చేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్ కూడా సరిహద్దుల వెంబడ కాల్పులను ఉధృతం చేసింది. ఇక ఈ ఘటన తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన వీసాలను రద్దు చేయడంతో పాటు దౌత్యపరంగా పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచింది. ప్రపంచంలోని 1-2 దేశాలు అంటే చైనా, టర్కీ లాంటి దేశాలు తప్ప మిగతా దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చేసిన చర్యను ఖండించాయి. ఉగ్రవాదాన్ని అరికట్టాలని పాకిస్తాన్పై ఇండైరెక్ట్గా ఒత్తిడి తెచ్చాయి కూడా. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా ఈ చర్యలతో తాము సరిపెట్టుకునేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఖచ్చితమైన సమాధానం చెప్పి తీరుతామని ప్రకటించింది. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియా సముద్రంలోకి పంపింది. దీంతో కరాచీ పోర్టుపై ఒత్తిడి పెరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ మోహరించి ఉండడంతో వాణిజ్య నౌకలు రాకలు తగ్గాయి. ఒక రకంగా పాకిస్తాన్పై ఇది ఆర్థికంగా ఒత్తిడి మరింత పెంచిందని చెప్పవచ్చు. అయితే భారత్ తీసుకుంటున్న చర్యలకు కౌంటర్గా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని, భారత్ విమానాలను పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించేందుకు నిరాకరించింది. ఇక భారత్ కూడా 2 రోజుల క్రితం భారత్ గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలకు అనుమతి నిరాకరించింది. ఈ చర్యలతో భారత్తో పాటు పాకిస్తాన్ విమానాలు కూడా ఈ 2 దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వెళ్లాల్సి వస్తుంది. తద్వారా 2 దేశాల్లోని విమానయాన సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. అయితే పాకిస్తాన్లోని విమానయాన సంస్థలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున వాళ్ళు ఈ ఒత్తిడిని తట్టుకోవడం కూడా కష్టంగా మారింది. ఇవన్నీ చర్యలు ఒకవైపు జరుగుతుంటే పాకిస్తాన్ మాత్రం తాము భారత్కు ధీటుగా సమాధానం చెబుతామని, భారత్ కనుక తమపై దాడి చేస్తే తిప్పి కొడతామని రెచ్చగొడుతూ కవ్విస్తూ ప్రకటనలు చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు పాకిస్తాన్కు చెందిన మంత్రులు కూడా వివిధ రకాలుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్ వేసిన ఒకే ఒక వ్యూహానికి పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడింది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ వద్ద ఉన్న ఒక అస్త్రం అటు పాకిస్తాన్ వాయుసేనతో పాటు పాకిస్తాన్ ఆర్మీని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అదే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. దీన్ని ఈడబ్ల్యూ సిస్టమ్ అని కూడా అంటారు. 2024లో చేపట్టిన ద సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ నివేదిక ప్రకారం ఇలాంటి సిస్టమ్స్ మన దగ్గర 50 ఉన్నాయి. వీటిని మోహరించిన ప్రాంతాల్లో అంటే ఆ సమీప ప్రాంతాల్లో ఇతరత్రా దేశాలకు సంబంధించి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కూడా పనిచేయదు. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ సైన్యానికి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది పనిచేయకుండా మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నియంత్రిస్తుందని చెప్పవచ్చు. ఈ చర్య ద్వారా ఆ దేశంలోని సైనిక విమానాలతో పాటు పౌర విమానాలకు కూడా నావిగేషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించే మిసైల్స్ కూడా ఇది దారి తప్పించేందుకు ఉపయోగపడుతుంది. అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఆ ప్రాంతంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వినియోగించే ఏది కూడా పనిచేయదు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే మన దగ్గర ఉన్న రఫేల్ విమానాల దాటికి పాకిస్తాన్ దాదాపుగా చేతులెత్తేసిందని చెప్పవచ్చు. రఫేల్ యుద్ధ విమానాల్లో ఈ నావిగేషన్ సిస్టమ్ కోసం స్పెక్ట్రా సూట్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు కావచ్చు, లేదా సమీపంలోకి వచ్చిన లక్ష్యాలు కావచ్చు, వాటిని గందరగోళపరిచి అవి లక్ష్యం నుంచి తప్పేలా రఫేల్ విమానంలో ఉన్న స్పెక్ట్రమ్ సూట్స్ పనిచేస్తాయి, అంటే దారి తప్పిస్తాయి. రఫేల్లో ఉన్న ఇలాంటి పవర్ఫుల్ సిస్టమ్స్ పాకిస్తాన్ వాయుసేనను గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో 2 రోజుల క్రితం తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా లాంటి దేశాల నుంచి అత్యవసర సపోర్టు దొరికితే తప్ప భారత్తో యుద్ధం చేయలేమని, ఒకవేళ యుద్ధం చేసినా అతి దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అంతేకాకుండా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోతుందని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన కొంతమంది అధికారులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి నివేదిక ఇచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు కూడా కథనాలు రాశాయి. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీలోని కొందరు ఉన్నతాధికారులు కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను సమర్థించినట్టు తెలుస్తోంది. అయితే భారత్తో యుద్ధం చేయడం ద్వారా తమపై వస్తున్న ఆరోపణలను, తాము చేసిన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకు ఉవ్విళ్ళూరుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు ఐఎస్ఐకి చెందిన కొంతమంది
అధికారులు, పాకిస్తాన్లోని కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం భారత్తో తాము యుద్ధానికి సిద్ధమని, తాము అన్ని విధాలా సమాధానం చెప్తామని, ధీటుగా ఎదుర్కొంటామని పైకి ప్రకటనలు చేస్తున్నారు. ఇంతేకాకుండా భారత్ ఇంతటితో సరిపెట్టలేదు, మన దగ్గర ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కూడా మోహరించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి తలెత్తింది. 2 రోజుల క్రితం పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు పాకిస్తాన్లో బెలూచిస్తాన్ స్వాతంత్ర సమరయోధులు, సింధ్ స్వాతంత్ర సమరయోధులు పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తున్నారు. గత 2 రోజులుగా జరిగిన దాడుల్లో 40 మంది సైనికులు, 3 అధికారులు చనిపోయారు. అన్ని విధాలా తాము ఇరుక్కున్నామని పాకిస్తాన్ ఆర్మీలోని కొంతమంది భావించారు. 1200 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న అంటే మేజర్, కల్నల్ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాను ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఆమోదించలేదు. అయినప్పటికీ వారు అందుబాటులో లేకుండా పోయారు. మరో 108 మంది అధికారులు కూడా తమ ఫ్యామిలీలను విదేశాలకు షిఫ్ట్ చేశారు. ఎయిర్ ఫోర్స్కు చెందిన 48 మంది అధికారులు కూడా విధులకు ఉన్నట్టుండి గైర్హాజరు కావడం కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని ఆందోళనకు గురి చేస్తుంది. మొత్తంగా చూస్తే అసలు యుద్ధం ప్రారంభం కానప్పటికీ పాకిస్తాన్ బయటకి వివిధ రకాలుగా రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం పాకిస్తాన్ మన రఫేల్ దెబ్బకు, మన దగ్గరున్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విధానానికి చేతులెత్తేసిందని చెప్పవచ్చు. ఇక రానున్న కాలంలో పాకిస్తాన్ బయటకి ఎలాంటి ప్రకటనలు చేస్తుంది, అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే విషయాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.